ఈరోజు వాగ్దాన సందేశం లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి, మాతో మాట్లాడి సాధించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. హాని చూడండి, యేసుక్రీస్తు శిష్యులకు ముఖ్య శత్రువైన అపవాది వాని అధికారముల పైన ఉన్న ప్రతి తంత్రమును చెదరగొట్టుటకు, లయము చేయుటకు శిష్యులకు అధికారం ఇస్తూ ప్రభు అపవాది అనుభవాల మీద వాళ్ళకి అధికారం ఇస్తూ చెప్తున్న మాట, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. హాని కలగకూడదంటే మరి ఏం చేయాలి? మొదటిగా దేవుని యందు భయభక్తులు గలవారంగా ఉండాలి. దానియేలు 6:23. రెండోది దేవుని తోడు కలిగి ఉండవాలని, అపోస్తల కార్యం 18:10. మూడోది మంచి విషయంలో ఆసక్తి గలవారుగా ఉండాలి. 1 పేతురు 3:13. ఈ 3 విషయాల్లో మనం ఉంటే ఏది ఏమాత్రము హాని చేయదు. సాతానుడు చూడండి హానికరుడు. వాడు నీకు హాని చేస్తాడు, ఆత్మను హాని చేయాలని చూస్తాడు, కానీ ఏమీ కాదు. వాడి నుండి నీకు రక్షణ కలగాలంటే, వాడిని జయించాలంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచు. ఆయనే రక్షణ కవచముగా ఉండి నిన్ను కాపాడుతాడు, నిన్ను దీవిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. జయమని ట్రస్ట్ ద్వారా అనేక పరిచర్యలు చేస్తున్నాం, అనేక మందిరాలు నిర్మిస్తున్నాం, అలాగే పెద్ద భారీ మీటింగ్లు పెడుతున్నాం, అనేక మంది సేవకులకు సాయం చేస్తున్నాం. ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సహించి బలపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు ప్రార్థన చేయండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.